హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మీరు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన విషయం వినే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ విషయం వినుండకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. 45,000 60,000 ఈ రేషియోలో శాలరీస్ అనేవి ఉంటాయి. మీరు చూస్ చేసుకునే పోస్ట్ని బట్టి మీరు సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ ఈ నోటిఫికేషన్లో మనకి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి 2 కేటగిరీ పోస్టులను అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఏవైతే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయో వీటికి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ ఎట్ ఏ టైం అప్లై చేయలేరు. వై బికాజ్ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో అండర్టేకింగ్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్స్ వచ్చాయి. అంటే ఏ డిస్ట్రిక్ట్ జాబ్ నోటిఫికేషన్కి ఆ డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి కాబట్టి అందరూ అప్లై అయితే చేయడానికి వీలైతే లేదు అని చెప్తున్నాను. ఇక్కడ వరకు అయితే మనకి నోటిఫికేషన్లో మనకి విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం డిస్టిక్కు, నెల్లూరు డిస్టిక్కు, కడప డిస్టిక్కు అండ్ చిత్తూరు డిస్టిక్కు ఈ 6 డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇంకా ఇందులో మనకి కృష్ణా డిస్టిక్ లేదు, తర్వాత వెస్ట్ గోదావరి డిస్టిక్ లేదు, ఈస్ట్ గోదావరి డిస్టిక్ లేదని మీకు అనిపించవచ్చు. ఆ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏ డిస్టిక్ నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఇంట్రెస్ట్ అని కూడా కామెంట్ అయితే చేయండి. దెన్ నెక్స్ట్ ఈ డిస్టిక్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి కదా. సో అయితే ఈ డిస్టిక్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయా, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయా అనే డీటెయిల్స్ని కంప్లీట్లీ ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు. సో వాటన్ని డీటెయిల్స్ని కూడా మీకు ఒక్కొక్క పీడిఎఫ్ని ఓపెన్ చేసి వేకెన్సీస్ గురించి లేదా కామన్ డీటెయిల్స్ గురించి లేదా కొంచెం డిఫరెన్స్ ఉన్న డీటెయిల్స్ గురించి చెప్పడం టైం టేకింగ్ ప్రాసెస్. అక్కడ కూడా మీకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి వీటిలో కొన్ని కామన్గా ఉన్నటువంటి డీటెయిల్స్ 2 పోస్టులని ఒకేసారి కంపేర్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ని ఒక పీడిఎఫ్లో డిజైన్ చేసి ఆ పీడిఎఫ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను అర్థమయ్యేలాగా. దెన్ నెక్స్ట్ మెయిన్ నోటిఫికేషన్ పీడిఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకున్నట్లయితే టోటల్లీ రిక్రూట్మెంట్లో మనకి 6 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే 6 జిల్లాలు ఈ రిక్రూట్మెంట్లో ఉండడం అయితే జరిగాయి. అయితే ఈ 6 జిల్లాల్లో మనకి కొన్ని జిల్లాల్లో స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పి 2 పోస్టులు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ఓన్లీ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయి, వేకెన్సీస్ ఏంటి అనేది చూద్దాం. సో ఓవరాల్లీ ఈ 6 డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనకి 338 పోస్టులు అయితే ఉన్నాయి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి. అయితే మనం విజయనగరం జిల్లా గురించి ఒకసారి చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 25 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి అయితే ఎటువంటి పోస్టులు లేవు. విశాఖపట్నంలో చూసుకుంటే 35 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి. సేమ్ యాజ్ ఈజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా 49 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్లో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఇంకొక 20 పోస్టులు కూడా ఉన్నాయి. దెన్ నెక్స్ట్ నెల్లూరు చూసుకుంటే నెల్లూరులో స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి 37 పోస్టులు. దెన్ నెక్స్ట్ కడప చూసుకుంటే కడపలో స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించి 31, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 23 పోస్టులు ఉన్నాయి. ఫైనల్లీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 67 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగాయి. సో ఇవైతే వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే మీకు టాప్లో టేబుల్లో ఓపెన్ మార్కెట్ అండ్ పిఏసిఎస్ అని చెప్పేసి 2 హెడ్డింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఓపెన్ మార్కెట్ అంటే వీటికి ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు, అంటే ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేకుండానే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అలా కాకుండా పిఏసిఎస్కి సంబంధించి ఒక 51 పోస్టులు సపరేట్గా కేటాయించి ఉన్నాయి, వాటికి మనం అప్లై చేయలేమా అనే డౌట్ మీకు రావచ్చు కదా. ఆ పిఏసిఎస్ అంటే ఏంటనేది కూడా ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. పిఏసిఎస్ అంటే మనకి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇవి మనకి చూసుకున్నట్లయితే మన విలేజెస్లో సొసైటీ బ్యాంక్స్ అని గట్రా వింటుంటాం కదా, వాళ్ళకి సంబంధించి అంటే ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోగలరు. ఈ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్ని జనరల్ ఫ్రెషర్ క్యాండిడేట్స్కి ఒకలాగా ఉంటే ఈ పిఎస్సిఎస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసే వాళ్ళకి వేరే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరకు ఈ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి. దెన్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం. క్వాలిఫికేషన్స్ గురించి చూసుకున్నట్లయితే స్టాఫ్ అసిస్టెంట్ జాబ్ ఏదైతే ఉందో ఈ జాబ్కి
ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. లైక్ మీరు డిగ్రీలో బీఏ చేశారా, బీఎస్సీ చేశారా, బీకామ్ చేశారా అనే పాయింట్ లేదు. ఏ డిగ్రీతో అప్లై చేయొచ్చు. అలాగే బీటెక్ క్వాలిఫికేషన్స్తో కూడా అప్లై చేయొచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇలా ఏ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. బేసిక్ పే చూసుకుంటే 24,050 రూపాయలు, మ్యాక్సిమం విత్ ఆల్ అలవెన్సెస్ 47,000 రూపాయలు ఎవ్రీ మంత్ మీకు శాలరీ రావడం జరుగుతుంది. అయితే స్టాఫ్ అసిస్టెంట్లో మీరు ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు, కానీ డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలనే రెస్ట్రిక్షన్స్ కూడా లేవు. దెన్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి చూస్తే ఈ జాబ్స్కి కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు, బట్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అని చెప్పారు. ఈ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ అంటే మనం ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది గెట్ చేస్తాం. ఇలా డిగ్రీ గెట్ చేసిన టైంలో కొన్ని యూనివర్సిటీస్లో మనకి 60% అనేది ఫస్ట్ క్లాస్ ఇస్తారు, కొన్ని యూనివర్సిటీలో 65% అనేది ఫస్ట్ క్లాస్ ఇస్తారు. ఆ యూనివర్సిటీస్ని బేస్ చేసుకుని మన డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్లో ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయగలం. లేదా మీ డిగ్రీలో కామర్స్ అనేది ఉన్నట్లయితే మీరు 55% ఆఫ్ మార్క్స్తో కూడా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక స్టార్టింగ్ బేసిక్ పే చూసుకుంటే 40,480 రూపాయలు, విత్ ఆల్ అలవెన్సెస్ 62,571 రూపాయలు శాలరీ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పారు ఈ అసిస్టెంట్ మేనేజర్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇక ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూస్తే ఈ రెండు జాబ్స్కి కూడా సేమ్ ఒకే ప్యాటర్న్లో సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. బట్ ఎగ్జామ్ స్ట్రక్చర్లోని ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్లో స్లైట్లీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి ఈ రెండాట్లో ఈ స్టాఫ్ అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ ఈ రెండింటిలో ఏ జాబ్ తీసుకున్నా సరే మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. 200 క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ చూసుకుంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ అయితే ఉండడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక మనకి ఎగ్జామ్ని 5 సెక్షన్స్గా డివైడ్ చేశారు. సెక్షన్ 1లో రీజనింగ్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్, సేమ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్ కామన్ అయితే. సెక్షన్ 2లో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్. స్టాఫ్ అసిస్టెంట్కి అయితే ఎలా ఉంటుంది, అయితే అసిస్టెంట్ మేనేజర్కి క్వాంటిటీ ఆప్టిట్యూడ్తో పాటు డేటా ఇంటర్ప్రిటేషన్ అనే ఇంకొక టాపిక్ కూడా యాడ్ అయి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. దెన్ నెక్స్ట్ సెక్షన్ 3లో 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్, సేమ్ అసిస్టెంట్ మేనేజర్ అండ్ స్టాఫ్ అసిస్టెంట్కి కామన్. సెక్షన్ 4లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్ అనేది స్టాఫ్ అసిస్టెంట్కి ఉంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 40 క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ రెండు పోస్టులకు కూడా. ఇక ఫైనల్లీ కంప్యూటర్ నాలెడ్జ్, దీనికి సంబంధించి కూడా సేమ్ రెండు జాబ్స్ కూడా ఒకే విధంగా ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్కి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 40, మార్క్స్ చూసుకుంటే 20 మార్క్స్. సో ఓవరాల్గా ఈ విధంగా ఈ రెండింటికి సంబంధించిన ఎగ్జామ్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. వన్స్ ఈ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెరిట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్లో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇది మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఈ ఎగ్జామ్ కంప్లీట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వరకు మీరు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఈ రెండు పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారనుకుంటున్నాను. ఇక ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు కదా, ఆ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్లో ఏ విధంగా మెన్షన్ చేశారు, డేట్స్ ఏంటి, అవే రిమైనింగ్ డీటెయిల్స్ ఏంటి అనేది చూద్దాం. ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్లోకి వచ్చేసినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అని ఒక స్ట్రక్చర్ని ఇచ్చారు, ఒక డేట్స్ స్ట్రక్చర్ని. ఆ స్ట్రక్చర్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లై ప్రాసెస్ అనేది 24th of July నుంచి స్టార్ట్ అయ్యింది. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే 7th August లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ మంత్ స్టార్టింగ్లో కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ డేట్స్ స్ట్రక్చర్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్గా ఇక్కడ చూడవచ్చు. ఇక ఇప్పుడు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెప్పేశారు కదా, ఇంకా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి అనుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ గురించి. మీరు ఈ జాబ్స్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకున్నా, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ తీసుకున్నా, ఆ పోస్టులకి అప్లై చేయడానికి మినిమం ఏజ్ 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి ఎస్సీ ఆర్ ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయి ఉన్నట్లయితే 15 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ప్లస్ బీసీ అయి ఉన్నట్లయితే 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉన్నట్లు మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో ఏజ్ లిమిట్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ని క్లియర్లీ మెన్షన్ చేశారు. సో ఇక్కడ వరకు మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెజారిటీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా
మీరు క్లియర్గా తెలుసుకున్నాను అనుకుంటున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ ఫీజు మనకి నాన్ రీఫండబుల్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడే ఈ అప్లికేషన్ ఫీజు పే చేయాలని కూడా మెన్షన్ చేశారు. అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైనా ఉన్నట్లయితే 590 రూపాయలు పే చేయాలి. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఓసీ, బీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే 826 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాలేదనుకుంటే ఏ పాయింట్లో అర్థం కాలేదు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. ఎగ్జామ్ సెంటర్స్పై మీకు డౌట్ అయితే అవసరం లేదు. మీరు ఏ డిస్ట్రిక్ట్లో జాబ్స్కి అప్లై చేస్తారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ప్రకాశం డిస్ట్రిక్ట్ అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అదర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అక్కడ అవకాశం అయితే లేదు. అది గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ జస్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అప్లికేబుల్ ఉన్న జాబ్ నోటిఫికేషన్ లైక్ ఏపీ డిఎస్సి టైప్ ఆఫ్ అని మీరు అనుకోవచ్చు. సో ఓవరాల్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రీసెంట్లీ రిలీజ్ అయినటువంటి స్టాఫ్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఫైనల్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మనకి అప్లై చేయడానికి చాలా షార్ట్ టైం అయితే ఉంది. ఇంకా టైం ఉంది, అప్లై చేద్దామని నెగ్లెక్ట్ చేయొద్దు. సర్వర్ బిజీ రావడం, టెక్నికల్ ఇష్యూస్ రావడం, ఇంటర్నల్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.